ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అలాగే మామయ్య, అత్తయ్యలు, ఇలా రకరకాల ఫ్యామిలీస్ అందరూ ఉండేవారు కదా. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి పిల్లలు రకరకాల విషయాలు అన్నవి నేర్చుకోవడం జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఓన్లీ ఫాదర్ అండ్ మదర్, ఈదర్ 1 or 2 kids. సో పిల్లల్ని మనం మోటివేట్ చేస్తూ వాళ్ళ స్ఫూర్తిని నింపుతూ ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, ఇటు ఆఫీస్కి వెళ్ళే క్రమంలో అండ్ మిగతా పనుల్లో చాలా బిజీ అయిపోయి పిల్లలకు సంబంధించి సమయం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే, పిల్లలకి అన్ని రకాల సౌకర్యాలు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ బాగా చదువుకో, ఇదొక్కటే సింగిల్ సెంటెన్స్ డైలాగా ఉంటూ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, ఇలా అవుతున్న క్రమంలో ఏమవుతుందనంటే, ఎయిదర్ వాళ్ళ మధ్యలోని డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, బట్ ఆల్సో కొంతమంది ఇళ్లలో ఫాదర్ కంప్లీట్గా ఆఫీస్ వర్క్స్తో బిజీ అయిపోయి మదర్ పిల్లలకు సంబంధించి ఎక్కువగా స్ట్రిక్ట్ రూల్స్ అవి పెట్టడం వలన మదర్ అంటే వాళ్ళకి ఒక రకమైన కేర్లెస్నెస్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు ఇలానే మాకు పూజ చేస్తుంటుంది, వై షుడ్ వి లిసన్ హర్. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటనంటే, బోత్ ఫాదర్ అండ్ మదర్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ సమయాన్ని మనం చేసుకోవాలి పిల్లల కోసం. అందరికీ ఉండేది 24 hours కదా. బట్ వీ హ్యావ్ టు గివ్ ప్రియారిటైజేషన్ టు అవర్ చిల్డ్రన్. ఎక్కువ సమయం అవసరం లేదు, అంటే క్వాంటిటీ టైం కాదు, క్వాలిటీ టైం కానీ తీసి ఎయిదర్ ఫాదర్స్ కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించి వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కానీ ప్రయత్నిస్తే దెన్ ఇట్ విల్ బీ వెరీ ఎఫెక్టివ్. ఓన్లీ చదవమని చెప్పడం ఒక్కటే అవ్వదు, ఇట్ వోంట్ వర్క్. దాంతోపాటు పిల్లలకి మన తాలూకా ప్రెజెన్స్ అన్నది ఒక సేఫ్ ఫీలింగ్ని ఇచ్చేటట్టు, హ్యాపీనెస్ని యాడ్ చేసేటట్టు లైఫ్లో కానీ మనం క్రియేట్ చేయగలిస్తే దెన్ అవర్ పేరెంటింగ్ విల్ బీ మ్యాజికల్. సో ఇది ఒకటి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ వచ్చి, సాధారణంగా ఏంటంటే పిల్లలు స్కూల్లో చదువుతూ ఉంటారు కదా. సో స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్స్ని ఆర్ ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎంని అప్పుడప్పుడు మనం కలుస్తూ ఉండడం, వీళ్ళ తాలూకా ప్రోగ్రెస్ని అలాగే వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ని కనుక్కుంటూ ఉండడం కానీ చేస్తూ ఉంటే పిల్లలకు కూడాను ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, బట్ ఆల్సో టీచర్స్కి కూడాను మనమన్నా మన పిల్లలన్నా కూడాను ఒక ఫోకస్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం జాయిన్ చేసి కేవలం ఫీజులు కట్టేసి వీళ్ళని రోజు పంపిస్తూ ఉంటాం. బట్ అక్కడ ఏమవుతుంది, ఎలా అవుతుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కడ ల్యాగింగ్ బిహైండ్ అవుతున్నారు, ఇవేవి కానీ మనం పట్టించుకోలేదు అనుకోండి. దెన్ రిజల్ట్ వచ్చే టైంకి మనం టెన్షన్ అయ్యి వాళ్ళని టెన్షన్ పెట్టి అదంతా ఇట్ విల్ బి హై డ్రామా కదా. సో అలా కాకుండా పిల్లల తాలూకు ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది మన తాలూకు మెయిన్ మోటో అయి ఉండాలి. ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు, అంటే వాళ్ళ తాలూకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటున్నాయి, మిగతా వాళ్ళతో బిహేవియర్ వీళ్ళది ఎలా ఉంటుంది, అండ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్లోని వీళ్ళు యాక్టివ్గా ఉంటున్నారా లేదా, ఇటువంటివన్నీ కూడా కొంచెం మనం ఫోకస్ పెట్టవలసిన అవసరం ఉంది. ఇది కూడా చేద్దాం. అండ్ నాట్ ఓన్లీ దట్, బట్ ఆల్సో పిల్లలకు సంబంధించి కొన్ని చేంజెస్ వాళ్ళు వస్తున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు స్కూల్కి రావద్దని కానీ, లేకపోతే మీరు మా టీచర్స్తో మాట్లాడొద్దని కానీ పిల్లలు అన్నారనంటే దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ రాంగ్ బిహైండ్ ఇట్ అనేది మనకు అర్థం అవ్వాలి. అండ్ డెఫినెట్గా ఆ విషయానికి సంబంధించి మనం వద్దన్నారు కదా అని వెళ్ళడం మానేయడం అలా కాకుండా ఖచ్చితంగా మనం వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అక్కడ. సో ఇట్ డజంట్ మీన్ దట్ మనం మన పిల్లల తాలూకా ఫీలింగ్స్ని హర్ట్ చేస్తున్నాం కాదు. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్, ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ యాజ్ ఎ పేరెంట్ కదా. సో మనం అఫ్ కోర్స్ మన బిజీ లైఫ్లో అన్నింట్లో అన్ని వర్క్స్లో మనం బిజీ అయిపోయి ఉంటూ ఉంటాం. వీ వోంట్ గెట్ మచ్ టైం. బట్ అప్పుడప్పుడు మనం టైం చేసుకొని పిల్లలతో కొంచెం మాట్లాడడానికి, అలాగే వాళ్ళ స్కూల్కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం, అండ్ సమ్ టైమ్స్ దే ఫీల్ వెరీ ఈగర్ టు షేర్ విత్ అస్ కదా. వాళ్ళ స్కూల్లో జరిగినవి కానీ, లేకపోతే వాళ్ళకి అనిపించినవి కానీ, లేకపోతే వాళ్ళని చేద్దామని కానీ పిల్లలు చెప్పడానికి మన దగ్గరకు వస్తారు. ఆ వచ్చేటప్పుడు నేను బిజీగా ఉన్నాను, లేకపోతే నాకు వర్క్ ఉంది అని వాళ్ళని మనం అవాయిడ్ చేయడం అలా కాకుండా వాళ్ళ కోసం కొంత సమయాన్ని కానీ కేటాయించి మనస్ఫూర్తిగా మనం విని వాళ్ళు అడిగిన దానికి కానీ మనం అంటే జడ్జిమెంట్ చేయకుండా క్యాజువల్గా కానీ మాట్లాడితే దే విల్ ఫీల్ వెరీ సేఫ్ అండ్ ఫ్రీ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ అస్. ఓకే, సో ఇలా మనం కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన పిల్లల్లోని స్ఫూర్తిని మనం నింపే వాళ్ళం అవుతాం. అండ్ ఆల్సో వాళ్ళని సరైన విధంగా గైడ్ చేసే వాళ్ళు కూడా అవుతాం. మరి ప్రయత్నిద్దామా టు బికమ్ ద ఇన్ఫ్లుయెన్సర్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే
మనం ఏం చేస్తుంటామో ఎలా చేస్తుంటాం అవన్నీ కూడాను మనం వాళ్ళకి చెప్పకనే చెప్తూ నేర్పించడం జరుగుతుంది. రేపు పొద్దున వాళ్ళు కూడా అవి ఫాలో అవుతారు. ఆల్ ద బెస్ట్.